నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ ఘనంగా రోజ్గార్ మేళా 84 మందికి కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగ నియామకాలు స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ విభాగంలో గుంటూరు కార్పొరేషన్ కు అవార్డు ఈ నెల 17న ఢిల్లీలో అవార్డు ప్రదానం గుంటూరు తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో పాటు డిప్యూటీ మేయర్ సజీలా, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను వివరించారు. చంద్రబాబు పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్న ఎమ్మెల్యే నసీర్ 5 ఏళ్లలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది జరగలేదని విమర్శించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 5 సంవత్సరాల్లో కనీసం మరమ్మతులు కూడా చేయలేనటువంటి రోడ్లతో పాటు నందివెలుగు ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తూ ఉన్నాం. 19వ తారీఖున ఘనంగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఆ ప్రాంత ప్రజలు 50,000 మంది నివసించేటువంటి గుంటూరు ప్రాంతంలో ఓల్డ్ గుంటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు కానీ అలాగే డెల్టా ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తున్నటువంటి బ్రిడ్జ్ని పూర్తిగా నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు కుట్రలు చేస్తున్నాయని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కొనకళ్ల నారాయణ మీడియాతో మాట్లాడారు. అభివృద్ది సంక్షేమం చేసి ప్రజల మన్ననలు పొందాలని సీఎం చంద్రబాబు తమ శ్రేణులకు చెప్తుంటే వైసీపీ నాయకులు మాత్రం హత్యలు చేయడం, తలలు నరకండని చెప్పడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కాగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా మాట్లాడాలి కానీ ఇవాళ హింసను రేకెత్తించే విధంగా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తలకాయ లేచిపోవాలి. ఏం భాష అది? ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా హింసను ప్రోత్సహించరు, రవిడీజాన్ని ప్రోత్సహించరు. మా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఆయన ఎప్పుడు కూడా వార్నింగ్ ఇస్తారు. మీరు ప్రజాస్వామ్యానికి పరిరక్షణగా ఉండాలి తప్ప ప్రజాస్వామ్య పరిధి దాటితే మాత్రం మిమ్మల్ని నేను కూడా క్షమించను అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా అదుపులో పెట్టి ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదనే దాన్ని ఒక ముఖ్యమంత్రిగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దుతాడైనా. గుంటూరులో రోజ్గార్ మేళా జరిగింది. కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగం పొందిన వారికి నియామక పత్రాలు అందించారు. రైల్ మహల్లో నిర్వహించిన కార్యక్రమంలో డీఆర్ఎం సుదేశ్ సేన్ తో పాటు ఇతర రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధాని మోడీ వర్చువల్ గా సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం సుదేశ్ సేన్ మాట్లాడుతూ నూతనంగా ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరూ నిజాయితీ, నిస్వార్థంతో ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. To understand that this country in which you are is actually very different from the way it was when I entered the government. This is a country of the 21st century of Viksit Bharat, as I said before. This is a technology-driven country. Hence, all the new, and technology changes fast. Hence, all of you who are joining the government of India must be technology empowered. You have to learn the new software that the government is making every day, the changes that are coming in them, and how to keep abreast with technology is something that you need to learn on a daily basis. ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో ఈరోజు ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో గుంటూరు నగరం స్థానం సాధించిందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 17వ తేదీన న్యూఢిల్లీలోని విద్యాభవన్లో రాష్ట్రపతి అవార్డులను అందిస్తారని, జీఎంసీ నుండి నగర మేయర్, కమిషనర్ అవార్డు స్వీకరణ చేస్తారని తెలిపారు. పశ్చిమాసియా పరిణామాలు, భారత్పై ప్రభావం అనే అంశంపై బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది.
బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన సదస్సులో ముఖ్య వర్తగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరై మాట్లాడారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గమైన దాడి, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్దం వంటి పరిణామాల ఫలితంగా పశ్చిమాసియాలోని పరిణామాలు ఆందోళనకరంగా మారాయని అన్నారు. అమెరికా వెన్నుదన్నుతో పాలస్తీనాలోని గాజాతో సహా అన్ని ప్రాంతాలపై గత 20 నెలలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండలో సుమారు 60,000 మంది పౌరులు మరణించారని వెల్లడించారు. వారిలో దాదాపు సగం మంది చిన్నారులు, మహిళలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ భావన్నారాయణ, ప్రొఫెసర్ వేణుగోపాలరావు, ప్రొఫెసర్ అంజిరెడ్డి, డాక్టర్ కొల్లా రాజమోహన్ రావు, వివికే సురేష్, తాండవ కృష్ణ, అబ్దుల్ సలీం, కె నళినీకాంత్, చిస్టి, కాపు శ్రీనివాస్, ఎం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆ సంతకాన్ని ఉల్లంఘించి అది ఇప్పుడు అణు ఆయుధాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది దుర్మార్గం. అది దుర్మార్గం అమెరికా చెబుతుంది. కాబట్టి దాడి చేస్తాం. నువ్వెవడు దాడి చేయటానికి చేసింది అనుకో. అదే అమెరికా ఎన్పిటి మీద ఇజ్రాయెల్ పెట్టొద్దని చెప్పి పెట్టలేదు. ఇజ్రాయెల్ ఎవరు పెట్టొద్దని ఇజ్రాయెల్ సంతకం చేయాలి, కానీ వారు చేశారు. కాబట్టి అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించి ఇరాన్ అనే దేశం అది అణ్వాయుధాలను తయారు చేస్తుంది కాబట్టి దాడి చేస్తున్నాం అని ఆ దాడికాడు చెప్తున్నా. ఓల్డ్ క్లబ్ రోడ్ లో జేబీఆర్ హాస్పిటల్ నగరవాసులకు అందుబాటులోకి వచ్చింది. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో డాక్టర్ సాజిద్ ఈ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు జేబీఆర్ హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ కారుమూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎకానమీ ముఖ్యంగా మనందరం బడ్జెట్ హాస్పిటల్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. పేదలు ముఖ్యంగా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే బడ్జెట్ ఎక్కువ అవుతుందనేటువంటి ఆలోచనతో ఆర్ఎంపీలకు సంప్రదించి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా మంచి సదుపాయాలతో ఒక బడ్జెట్లో మెడికల్ ట్రీట్మెంట్ అందించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ హాస్పిటల్ జేబీఆర్ హాస్పిటల్ ఓల్డ్ క్లబ్ రోడ్లో కొత్తపేటలో పెట్టడం జరిగింది. నేను డాక్టర్ సాజిద్, ఎండి జనరల్ మెడిసిన్, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ చేశాను. జేబీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓల్డ్ క్లబ్ రోడ్లో స్టార్ట్ చేశాము. ఇక్కడ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, కార్డియాలజీ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. తక్కువ ధరలో మంచి వైద్యం అనేది అందిస్తాం ఇక్కడ. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 4వ వార్షికోత్సవం గుంటూరులో జరిగింది. హైదరాబాద్ కు చెందిన ఐటీ శాఖ అడిషనల్ కమిషనర్ వి కోటేశ్వరి, రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వెంకట బసవారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రెవెన్యూ కళ్యాణ మండపంలో జరిగిన పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమంలో గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన జానపద గీతాల్లో సరళ, యోగాలో చింతగింజల వసంతలక్ష్మి పాల్గొన్నారు. 4 సంవత్సరాల క్రితం ఈ సంఘం స్థాపించామని అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. సుమారు 12,000 మంది సభ్యులు ఈ అసోసియేషన్లో ఉన్నారని చెప్పారు. ఈ అసోసియేషన్ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, సత్యనారాయణ, చంద్రశేఖర్, పరందామయ్య, వెంకటేశ్వర్లు, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ అసోసియేషన్ 2021లో ఇక్కడ స్థాపించడం జరిగింది. గుంటూరులోనే 4 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో కూడా జిల్లా శాఖలను ఏర్పాటు చేసుకుని ఒక క్రమశిక్షణ కలిగిన సంఘంగా సంఘీయులకి సంక్షేమం కోసం కృషి చేస్తూ పేద విద్యార్థులకి విద్యాభివృద్ధికి తోడ్పడుతూ ముందుకు పయనిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు ఈ 4వ వార్షికోత్సవాన్ని గుంటూరులో నిర్వహించుకుంటున్నాం. మన సంఘం ముఖ్య ఉద్దేశం అంటే రాష్ట్రంలో ఉన్న పద్మశాలి ఉద్యోగస్తులందరినీ ఏకం చేయడం. అది చాలా తక్కువ శాశ్వత సభ్యత్వ రుసుము 200 రూపాయలతో ఏకం చేసి వాళ్ళకున్న ప్రతి చిన్న సమస్యను కూడా ఒక ఓరల్ కమ్యూనికేషన్ ద్వారా సాధించుకోవాలని చెప్పి మన ముఖ్య విషయం. ఇందులో ఏంటంటే చాలా సమస్యలు అనేవి మనకు ఆ సెక్షన్లో ఉన్న పరిచయాలు తక్కువ అవడం, ఆ సెక్షన్లో విధి విధానాలు తెలియకపోవడం వల్ల మనం చేయలేకపోతున్నాం, సాధించుకోలేకపోతున్నాం. ఈ సామాజిక బాధ్యతను నెరవేర్చాలంటే మన సమాజంలో పరిచయాలు అనేది ఇంపార్టెంట్ అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాష్ట్రంలో ఉన్న పద్మశాలులందరూ ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున ఈ సంఘంలో జాయిన్ అయ్యి సంఘంలో మరింత సేవ చేయడానికి అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను. శ్రీ అరబిందో సొసైటీ ఆధ్వర్యంలో పూర్ణ యోగా సాధన శిబిరం జెడ్పీ కాంపౌండ్ లో జరిగింది. శ్రీ అరబిందో సొసైటీ సమావేశ మందిరంలో జరిగిన ఆధ్యాత్మిక సాధన శిబిరంలో చైర్మన్ ములుగు శ్రీనివాస్ పాల్గొన్నారు.
భారతదేశంలో సాంస్కృతిక పునర్జీవనం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరబిందుల జీవన విధానం, వారి ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ములుగు శ్రీనివాస్ వివరించారు. విశాఖపట్నం, హైదరాబాద్, హనుమకొండ తదితర ప్రాంతాల నుంచి పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నర్రా లోక్నాథ్ బాబు, హనుమకొండ బ్రాంచ్ సెక్రటరీ వరిగొండ కాంతారావు, డాక్టర్ పల్లా వెంకటేశ్వరరావు, ఎన్ రవి, వై గోపీనాథ్ పాల్గొన్నారు. శ్రీ అరబిందో సొసైటీ ఆధ్యాత్మిక సంస్థ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 15 శాఖలు ఉన్నాయి. మా గుంటూరు శాఖ 1976 నుంచి ఇక్కడ ఉన్నది. ఎన్నో చోట్ల మాకు ఇలాంటి సాధనా శిబిరాలు జరుగుతూ ఉంటాయి. ఇవాటి కార్యక్రమానికి విశాఖపట్నము, హైదరాబాదు, హనుమకొండ, తిరుపతి, భీమవరము, తెనాలి ఇలాగా వేరియస్ లొకేషన్స్ నుంచి, ఇతర నగరాల నుంచి ఎందరో భక్తులు, సాధకులు వచ్చారు. ఆయన రచించిన రెనెసాన్స్ ఇన్ ఇండియా అనే వ్యాసాలు 4 ఉన్నాయి. ఆర్యపత్రికలో 1918లో వచ్చేవి ఉన్నాయి. వాటిని నేను ఇప్పుడు తెలుగు చేసినాను. గుంటూరు కేంద్రంలో దీన్ని రిలీజ్ చేయడం నాకు ఆనందంగా ఉంది. నేను హనుమకొండ సొసైటీకి చెందిన వాడిని, తెలంగాణ ప్రాంతానికి వైస్ చైర్మన్గా కూడా ఉన్నాను. ఈ గుంటూరు కేంద్రము చాలా విశిష్టత కలిగి ఉన్నది. పాఠశాల కూడా కొంతకాలం నడిపి ఉన్నది. ఇక్కడ ఈ పుస్తకము ఈ విధంగా ములుగు శ్రీనివాస్ గారు మరియు డాక్టర్ పి వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో మేధో మదనం జరిగింది. బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ దిశ ప్రజల కర్తవ్యం అనే అంశంపై చర్చించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుకొండ లక్ష్మీనారాయణతో పాటు కొరవి వినయ్ కుమార్ తదితరులు పాల్గొని గ్రంథాలయ పునర్వికాసానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రాష్ట్ర నాయకత్వాలకి, రాజకీయ పార్టీలకి, చాలా రాజకీయ పార్టీలు ఖాళీ స్పేసెస్ ఉన్నాయి. అన్ని పార్టీ ఆఫీసులు ఖాళీగా ఉన్నాయి. రాసి చెప్పాలండి, భాస్కర్ నవ్వాకండి, సిఎస్ఆర్ గారు నవ్వుతున్నారు. పార్టీ ఆఫీసులో సంగతి కాదు మేము మాట్లాడుతున్నాం. పార్టీ ఆఫీసులో చెప్తున్నాం. ఖాళీగా ఉన్న ఆఫీసులో ఒక ర్యాక్, ఒక రూమ్ మనకి కేటాయిస్తే కొంచెం ఖర్చులు తగ్గి, కొంచెం యాక్టివిటీ పెంచి. డిసెంట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. అందుకని డిసెంట్ని లేకుండా చేయడమే ఇప్పుడు ఈ పాల్గొనేటువంటి వాళ్ళ లక్షణంగా ఉంది. అందుకని మన లైబ్రరీ మూవ్మెంట్ని కూడా వాళ్ళు పెంచరు. అందుకని మనం పౌర సమాజాన్ని ఎవరైతే ఇప్పుడు అందరం చర్య ఇక్కడ పౌర సమాజాన్ని మనం అభివృద్ధి చేసి దాని ద్వారా ఈ లైబ్రరీ ఉద్యమాన్ని తీసుకుంటే బాగుంటుంది. అందుకని అట్లాగే విజ్ఞానం అంటే నేర్చుకునే తత్వం అంటే ఈ టెక్నాలజికల్ యుగంలో డిజిటల్ అయిన తర్వాత, డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత చదవడం తేలికైంది. కొన్ని సమస్యలు కూడా వచ్చినాయి. మానవులుగా మనం పౌర సమాజం ద్వారా ఈ పరిస్థితులను అర్థం చేసుకుని దీన్ని ఉద్యమాన్ని పెంచడానికి కృషి చేద్దాం. రాష్ట్రంలో దుష్టపాలన సాగిస్తూ సుపరిపాలన అని సీఎం చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి పాలనపై ప్రజల్లో స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. చివరికి రైతు రుణమాఫీ చేయలేదు సరిగదా, 15,000 కోట్లు 20 కోట్లు చేసి 20,000 కోట్లు చేసి అయిపోయింది అన్నాడు. కోటయ్య కమిటీ అన్నాడు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు, ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు. ఆఖరు అడిగారు మీడియా వాళ్ళందరూ, ఏమండి చంద్రబాబు గారు మొత్తం చేస్తాను అన్నాను. మొత్తం ఎక్కడ మొత్తం ఏదో చేశాం, కొంతవరకు అంత సర్దుకోవడమే లేదు అని ఎగ్గొడిచాడు. నాలుగు బాగా పరచను కదా పక్కన తిప్పేశాడు. అలా దుర్మార్గమైన పరిపాలన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. చేసిన ముందు నమ్మారు. ఎందుకు నమ్మారో నాకు అర్థం కాదు ఇప్పటికీ. బహుశా ఈ షణ్ముఖ యోగం ఆయన వచ్చాడేమో. ఇన్నర్ రింగ్ రోడ్ లో శ్రీ వారాహి బిల్డింగ్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో బిర్లా ఓపస్ పెయింట్స్ గ్యాలరీ అందుబాటులోకి వచ్చింది. కస్టమర్లు తమ బిల్డింగ్ కు అవసరమైన పెయింటింగ్ ను టెక్నికల్ గా చెక్ చేసుకోవడంతో పాటు కలర్ కాంబినేషన్ ను పరిశీలించే అవకాశం ఇక్కడ కల్పించారు. అలాగే పెయింటింగ్స్ కొనుగోలుపై అట్రాక్టివ్ ఆఫర్లను అందిస్తున్నట్లు ఓపస్ పెయింట్స్ ప్రతినిధులు తెలిపారు. అలాగే పెయింటింగ్స్ కొనుగోలుపై అట్రాక్టివ్ ఆఫర్లను అందిస్తున్నట్లు ఓపస్ పెయింట్స్ ఆర్ఎస్ఎం సుమన్ రెడ్డి, ఏఎస్ఎం కామేశ్వరరావు, స్టోర్ ఓనర్స్ అనంత్ కుమార్, బాబీ తెలిపారు.
ఒక కస్టమర్ తన ఫ్యామిలీతో వచ్చి ప్రశాంతంగా కూర్చొని మన పెయింటింగ్ కన్సల్టెంట్ ద్వారా తనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి సందేహాలు ఉన్నా క్లారిఫై చేసుకొని తన ఇంటికి కావాల్సిన ఇంటీరియర్స్ కానీ ఎక్స్టీరియర్స్ కానీ వుడ్ ఫినిషెస్ కానీ వాటర్ ప్రూఫింగ్ కానీ మొత్తం ప్రతి ఒక్కటి మనం ఇక్కడ ఫ్రీ కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ షేడ్ కాంబినేషన్స్ కానీ వాళ్ళకి ఎలాంటి ప్రొడక్ట్స్ వాళ్ళ ఇంటికి తగ్గట్టుగా సెట్ అవుతాయి, తర్వాత ఏవైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇవన్నీ ఈ స్టోర్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ స్టోర్లో కస్టమర్ స్వతహాగా అన్ని ప్యానెల్స్ చూసుకోవచ్చు, ఎలా ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనేది. ప్లస్ ఈ స్టోర్లో అన్ని రకాల ప్రొడక్ట్స్ లభ్యమవుతాయి. ఇంటీరియర్ పెయింట్స్, ఎక్స్టీరియర్ పెయింట్స్, వాటర్ ప్రూఫింగ్, అలాగే కాకుండా టెక్స్చర్స్, డిజైనర్ ఫినిషెస్, వాల్ పేపర్స్, ఇలా ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ ఇక్కడ లభ్యమవుతాయి. కమిషనర్ పులి శ్రీనివాసులు చుట్టుగుంట జంక్షన్ నుండి పీకలవాగు వరకు జరుగుతున్న ట్రైన్ నిర్మాణ పనులను, అలాగే చౌడవరం, జూనం చుండూరు తదితర ప్రాంతాల్లో అభివృద్ది పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ది పనుల్లో భాగంగా డ్రైన్ల నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో పట్టణ ప్రణాళిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆక్రమణలు పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్. ఘనంగా రోజ్గార్ మేళా, 84 మందికి కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగ నియామకాలు. స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ విభాగంలో గుంటూరు కార్పొరేషన్ కు అవార్డు. ఈ నెల 17న ఢిల్లీలో అవార్డు ప్రదానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.